శని యొక్క స్థాన చలనం వల్ల ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలున్నాయని తెలియజేస్తున్నాము. అదే వరుసలో ఇప్పుడు కన్య రాశి గురించి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మేము నాడీ జ్యోతిష్యంలో గ్రహాల యొక్క సంయోగాన్ని చూస్తాం కాబట్టి, మేము రాసులు గాని, నక్షత్రాలను కన్సిడర్ చేయము. అయినా కూడా శని యొక్క స్థానాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటివాటి ఉన్నాయి. ఎలాంటివి ఫలితాలుంటుంది. దాన్ని ఎలా మెయింటైన్ చేయడం, దాని యొక్క పరిహారాలను కూడా తెలియజేస్తున్నాము. అందుకని ఈ 6వ రాశి అంటే దీన్ని శత్రుస్థానం అని గాని, విజయ వీర్య స్థానం గాని అంటుంటామనమాట. దీన్ని 6వ స్థానాన్ని అప్పులకు సంబంధించి కూడా చెప్తూ ఉంటామనమాట. అందుకని ఈ కన్యా రాశిలో ఎలా ఉంటుంది? క సి కంటక శని దోషం అని అంటుంటాము. మోసం అవ్వడం ఎక్కువ అవకాశం ఉంటుందనమాట. దీంతో శనిలో కూడా ద్వితీయ భాగంలో, తృతీయ భాగంలో లగ్నం నుండి ఉన్నట్టు కంటకం శని కూడా అని అంటుంటామనమాట. అదేవిధంగా వీళ్ళకు మోసం అవ్వడం ఎక్కువ అవకాశాలుంటుంది. అదేవిధంగా అవమానాలు వృత్తి పనిచేస్తున్న ప్లేస్‌లో, స్థానాల్లో అవమానమయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు. నమ్మించి మోసం చేయడం అవుతుందని చెప్పొచ్చు. అందుకని చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి మీరు. ఇక్కడ 7లో శని ఉండడం మంచిది కాదనమాట. 7లో ఉంటే కళత్ర స్థానం అంటాం దాన్ని. వివాహానికి సంబంధించినవి చూస్తుంటాం కాబట్టి 7లో ఉండడం, శని గ్రహం ఉండడం మంచిది కాదనమాట రాశి నుండి. అందుకని లగ్నం నుండి గాని, రాశి నుండి గాని 7వ స్థానంలో శని గ్రహం ఉండకపోవడం మంచిదనమాట. ఇక్కడ ఏమవుతుందంటే శని ఏ యొక్క స్థానంలో ఉంటే ఆ యొక్క స్థానాల యొక్క ఇబ్బంది పెట్టేస్తాడనమాట. ఏ గ్రహాన్ని చూస్తాడో ఆ గ్రహానికి సంబంధించిన విషయాన్ని డీయాక్టివేట్ చేస్తూ వస్తుంటదనమాట. అందుకని కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎంత ధర్మ కర్మాధిపతి యోగము శుక్రుని పైన రావడం కంటే కూడా ఈ యొక్క కొన్ని డీయాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుందనమాట. అందుకని కేర్‌ఫుల్‌గా చూసుకోవాలనమాట. ఏదైనా కూడా సొంత బిజినెస్ చేసుకోవడం చాలా మంచిది. పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేయడం వల్ల చాలా నష్టం. అదేనమాట కలత్రము స్థానం అంటే 7వ స్థానం అంటే భార్యాభర్తలంటాము. అదేవిధంగా అక్కడ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఏదైనా పార్ట్నర్‌షిప్‌లో ఉన్న వాళ్ళకు ఇబ్బందులైతే తప్పదనమాట. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే మీరు స్వయంగా చేసుకోవడం స్వయం వృత్తిలో మీరు ఓనర్‌గా ఉన్నటువంటి ఉద్యోగంలో మీకు ఎటువంటి ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చనమాట. ఉన్నవారికి ఆహ్, మ్యా మ్యారేజ్ మ్యారేజ్ డేట్స్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందనమాట. ఎవరికైనా మ్యారేజ్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటే పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉందనమాట. ఉద్యోగంలో, చదువులో, పర్సనల్ ఇష్యూస్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. మీరు సొంతంగా చేసుకునే వృత్తుల్లో గాని, అటువంటి దీంతో కన్యా రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకటే ఒకటి పార్ట్నర్‌షిప్ దాంతో మాత్రమే మనకి సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి, చాలా కేర్‌ఫుల్‌గా డీల్ చేయడం, ప్రస్తుతానికి చేసుకోవడం అది సైలెంట్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్ అంటూ ఉంటాం గదా! అలా చేసుకోవడం కూడా అనుకూలం ఉంటుందనమాట. అదే విధంగా ఫారిన్ ట్రావెల్స్ దాని నుండి కూడా అక్కడ వచ్చే ఇన్‌కమ్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడి నుండి పోవడం, అక్కడ ఫారిన్ నుండి ఇక్కడికి రావడంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండవు. తండ్రి ఆస్తులు, తల్లి ఆస్తుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరూ కోఆర్డినేట్ చేస్తారనమాట. పిల్లల చదువు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రేమ వ్యవహారంలో మాత్రమే ఇబ్బంది ఉంటుంది. కొత్తగా ఎవరైనా ప్రేమించేవాడు స్టార్ట్ అవ్వడం ఈ కన్యా రాశికి గాని స్టార్ట్ అవుతుందనమాట. ఆల్రెడీ ఉన్నవారికి బ్రేకప్ అవ్వడము, కొత్తగా పుట్టుకోవడం జరుగుతుందనమాట. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆ వలలో పడొద్దండి. నాశనం చేసుకోవద్దండి. ఎందుకంటే ఆ వయస్సు అటువంటి ఉంటుంది కాబట్టి అట్లాంటి అనుకూలం ఉంటుందనమాట. అట్లాంటి అయ్యే అవకాశం అయితే కనబడుతుందనమాట. అందుకని ఇక్కడ శనిలో గురు శని సంయోగంలో లవ్ స్టార్ట్ అవుతుందనమాట. అక్కడ అది కానీకుండా చూసుకోవాలనమాట అది మీరు. అది మంచిదనమాట అది. అక్కడ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చాలా పెద్దగా యోచన చేయడం చాలా అనుకూలమవుతుందని చెప్పొచ్చు. పెద్దల సభల్లో అవమానం అవుతుందనమాట. ఎవరైనా పెద్దల సభలు, గౌరవ సభలు జరుగుతున్నప్పుడు అవమానాలవుతుంటాయనమాట. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి ఈ రాశి వాళ్ళు. దీంతో అక్కడికెళ్ళినప్పుడు ఆ సభల్లో గాని గౌరవ మర్యాదలు దక్కకపోవడం జరుగుతుంది. అదే విధంగా అక్కడ దొరక్కపోవడం కూడా యాదృచ్చికమే అవుతుంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సైలెంట్‌గా ఉండాలి. వస్తే తీసుకోవాలి, లేదంటే వదిలేయాలి. అలా చేయడం చాలా మంచిదనమాట. మీరు మిమ్మల్ని పర్సనల్‌గా కేర్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుందనమాట. జస్ట్ సైలెంట్‌గా ఉండడం చాలా మంచిది. కొత్త విషయాల్లో ఎంటర్ అవ్వద్దండి. కొత్త విషయాల్లో ఎంటర్ అయినారనుకోండి, దాని నుండి ఇబ్బంది పడతారనమాట. కట్టిన ఇల్లు
జాగాలు కొనడం అవకాశం ఉంది. అంటే జాగాలంటే ఏదైనా ఫ్లాట్లు కొనడం ఇట్లాంటివి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. భార్యాభర్తల్లో మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చే అవకాశాలైతే ఎక్కువుందని చెప్పొచ్చు. అంటే అది కళతర స్థానం అన్నాం గదా! అక్కడ కొద్దిగా వాగ్వాదం, డామినేషన్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అదే విధంగా కోర్టు కేసుల్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అందులో పోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పొచ్చు. అదే విధంగా వెహికల్స్‌లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త వెహికల్స్ కొనుక్కోవచ్చు. ఉన్న వెహికల్స్‌లో కూడా ఎటువంటి ప్రమాదం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయుష్‌కు సంబంధించిన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదే విధంగా అన్నింటలా లాభం కనబడుతుంది. ఉద్యోగంలో కూడా చాలా అనుకూలంగా కనబడుతుంది. మీరు చేసే వృత్తుల్లో గాని, చేసే ఉద్యోగాల్లోని చాలా బాగుంది. అదే విధంగా శయన భోగం, సుఖము, ఫారిన్ ట్రావెల్స్ చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అప్పుడు ఈ కొన్ని పార్ట్నర్‌షిప్ విషయాలు కర్మాధిపతి యొక్క దోషం ఉంది కాబట్టి ఏదైనా శనీశ్వర స్వామి దేవస్థానాలకు వెళ్ళడం, లేదంగా అదే విధంగా మ ప మా ఈశ్వర పార్వతి, శివపార్వతులు కలిసి ఉన్న దేవస్థానాలకు వెళ్ళడం చాలా మంచిది. అది కూడా పురాతనమైన దేవస్థానాలకు వెళ్ళడం వల్ల అక్కడ మీకు మంచి అనుకూలం ఉంటుందనమాట. ఏదైనా కొన్ని గిరి ప్రదక్షిణం అంటాము. అదేవిధంగా పళని మురుగుని ప్రదక్షిణం అంటాము. ఇట్లాంటి ప్రదక్షిణలు చేయడం, పాత దేవస్థానాలకు వెళ్ళడం, ఈ కొద్ది వేల సంవత్సరాల దేవస్థానాలు మన ఋషిమునులు ఈ యొక్క మన యొక్క ఇష్యూస్‌కే కట్టిపెట్టున్నారనమాట. అందుకని మీరు కూడా దంపతి సమేతంగా ఆ దేవస్థానాలకు వెళ్ళడం చాలా మంచిది. వెళ్ళడం వల్ల మంచి అనుకూలమైతే స్థితినైతే కనబడుతుందనమాట. అందుకని తప్పకుండా మీరు చేయాల్సిందేందంటే మంచి దేవస్థానాలకు వెళ్ళడం, ఏ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, అదే విధంగా పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండడం చాలా మంచిదని తెలియజేస్తున్నాం. మిగతా అంతా కూడా మీ సొంత విషయాలు, మీ పర్సనల్ మీ యొక్క ఓన్ ఇన్వాల్వ్‌మెంట్, మీ యొక్క సొంత సొంతంగా ఉన్నటువంటి ఉద్యోగాల్లో గాని, వృత్తుల్లో గాని ఎటువంటి ఇబ్బంది లేదు. ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. అయినంత కూడా భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుని యొక్క కృపా కటాక్షాలు తీసుకుంటూ బాగుండాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.